తమ్ముడు 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 ఓ తమ్ముడు ఓ తమ్ముడు తమ్ముడు ఒకసారి ఐస్ ఓపెన్ చేసి చూడు తమ్ముడు ఓ తమ్ముడు ఒక్కసారి చూడు తమ్ముడు చూడు హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూస్తున్నారు కదా, ఇక పొద్దున్నే ఇక మా విషయం అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు తన బ్యాగ్లో చాక్లెట్ ఉందంట. ఈ చాక్లెట్ ఎవరిచ్చారంటే నిన్న వాళ్ళ క్లాస్లో ఎస్ఎస్టీ మేడం అంట కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఎవరికైనా ఆన్సర్ తెలుసా అని అడిగితే మా విషయం లేచి ఆన్సర్ చెప్పిందంట. క్లాస్లో తనే చెప్పిందంట, ఇంకెవరూ చెప్పలేదంట. అయితే మేడం అయితే తనకి అది మంచు చాక్లెట్ ఉంటుంది కదా, అది ఇచ్చింది. ఇక ఎప్పుడైనా సరే విషయం ఏం చేస్తుందంటే తన దగ్గర తినడానికి ఏ వస్తువులు ఉన్నా కూడా అవి వాళ్ళ తమ్ముతో షేర్ చేసుకుంటుంది. అయితే ఆ రోజు కూడా నాకు చాక్లెట్ ఇచ్చింది మమ్మీ మేడం అని చెప్తే నేనేం చెప్పిన అంటే తమ్ముడు ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు, హోంవర్క్ కంప్లీట్ చేసినాక తనకి సర్ప్రైజ్ చేద్దాం రా అని చెప్పి నేను విషమ్మకి చెప్తే ఇక మేమిద్దరం సరే అనుకున్నాం. వాళ్ళిద్దరు హోంవర్క్ చేసిన తర్వాత ఇక అత్తమ్మ మామయ్య ల్యాప్టాప్ సినిమా చూడడం అయితే అయిపోయింది. ఇక వీళ్ళకి ఇచ్చేసారనమాట కొద్దిసేపు ల్యాప్టాప్ చూడమని. ఇక వీళ్ళైతే మర్చిపోయినారు. అది ఇంకా 2 days అట్లనే ఉందన్నమాట బ్యాగ్లో. ఇక ఈరోజు మార్నింగ్ టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడు నేనే చూసిన తర్వాత మళ్ళీ తమ్ముడు పడుకుండు కదా, నేను ఒక్కదాన్ని ఎట్లా తినను అని చెప్పి విషయం ఏం చేసిన అంటే వాళ్ళ తమ్ముడిని లేపి మరి ఆయనకు చాక్లెట్ ఇచ్చి తనైతే స్కూల్కి పోయింది. ఇక నేను కూడా కన్నయ్యని స్కూల్ దగ్గర దింపడానికి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళేటప్పుడు మా మామయ్య అత్తమ్మ అయితే కాకరకాయలు కట్ చేస్తున్నారు. మా కన్నయ్య కూడా విషమలాగానే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటాడు. మొన్న దాకా తనకి మొహమాటం సిగ్గు ఈ 2 ఉండేవి. ఇప్పుడైతే మంచిగా అందరితోనైతే కలవడానికి ట్రై చేస్తుండో. విషమ ఎల్కేజీ స్టార్టింగ్ ఉన్నప్పుడే మేము స్కూల్కి పోయేటప్పుడు ఇక్కడ మా స్ట్రీట్ వాళ్ళు ఎవరైనా కనిపించినా లేకపోతే స్కూల్ వ్యాన్ నడిపే డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు బయట కనిపించినా కూడా వీళ్ళతోనే స్మైల్ చేస్తే వాళ్ళు వెంటనే విషయమ్మ కూడా నమస్తే చెప్పేది. అయితే మళ్ళీ గేట్ కాడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నమస్తే అంకుల్ నమస్తే అని చెప్పి తనైతే క్లాస్ రూమ్కి వెళ్ళేది. ఇప్పుడు తనలాగే మా కన్నయ్య కూడా మంచిగా అందరిని అయితే మార్నింగ్ విష్ చేస్తుండు. ఇక తనైతే నేను స్కూల్కి తీసుకొచ్చిన ఎప్పుడైనా సరే లాస్ట్లో కూర్చుంటుందని చెప్పి ఈరోజు అయితే ఫస్ట్ బెంచ్లో కూర్చోమని చెప్పిన. ఇక ఫస్ట్ బెంచ్లో కూర్చోమని చెప్పిన తర్వాత ఇక వాళ్ళ మేడం అన్నది కదా నిన్న రాసిన హోంవర్క్ కాపీస్ తీసుకురా అంటే ఇక మా కన్నయ్య అయితే కాపీస్ అయితే ఓపెన్ చేస్తుండు. అయితే మేడము ఈసీడబ్ల్యూ కాపీ ఎంసీడబ్ల్యూ కాపీ అని చెప్పిందనమాట. ఇక నేను అనుకున్నాను ఈసీడబ్ల్యూ ఎంసీడబ్ల్యూ అంటే మా కన్నయ్యకు తెలుస్తుందా లేదా అని చెప్పి నేను అక్కడే నిలబడి చూస్తుంటే ఇక తను ఆ నోట్స్ పైన రాసి ఉంటుంది అనమాట ఈసీడబ్ల్యూ ఎంసీడబ్ల్యూ అని. తను చెక్ చేసి ఆ కాపీస్ తీసి మేడంకి ఇస్తే అమ్మ నా కన్నయ్య ఎంత పెద్దగా అయినా అని చెప్పి నాకైతే అనిపించింది. ఆ మూమెంట్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక నేను కన్నయ్యని స్కూల్లో దింపొచ్చే లోపే మా మామయ్య అయితే కూరగాయలు అయితే కట్ చేసిండు. ఈరోజు అయితే కాకరకాయ పులుసు వండుతున్నాను, అందుకే కాకరకాయలు కట్ చేసిండు. ఆనియన్ అయితే కట్ చేసిన అనమాట. నేను కాకరకాయలో ఎప్పుడైనా సరే మరీ ఇంత ఎక్కువ ఆనియన్ అయితే వేయను, కొంచెమే వేస్తాను. కానీ మా అత్తమ్మ ఏం చెప్పిందంటే ఆనియన్స్ ఎక్కువ వేస్తే కాకరకాయ అనేది చేదు ఉండదంట అని చెప్పి అన్నదనమాట. ఇక అందుకే నేనైతే వాళ్ళు కట్ చేసినవి వండుదామని ఇక లోపలికి అయితే తీసుకొచ్చిన. ఇక మార్నింగ్ టైంలో ఛాయ్ పెట్టాలి కదా, రోజు టిఫిన్ చేయడం అయితే నేను చూపించట్లేదు. ఎక్కువ టిఫిన్స్ అయితే మరీ వెరైటీస్ ఏం చేయట్లేదు. చేస్తే ఉప్మా చేస్తున్నాను, పెరుగన్నము, తర్వాత వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా, బొంగుల పులిహోర, అటుకుల పులిహోర, మళ్ళీ నైట్ అన్నం ఉంటేనేమో జస్ట్ పులిహోర చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే కదా స్కూలు. ఇక నేను లేచి టిఫిన్ చేసి ఇంట్లో పని చేసే వరకు నాకు చాలా లేట్ అవుతుంది, వాళ్ళిద్దరిని స్కూల్కి రెడీ చేసి పంపే వరకు. అందుకే సింపుల్గా అయిపోయే టిఫిన్సే చేస్తున్నాను. ఇక వాళ్ళు ముగ్గురు ఎట్లాగో స్కూల్కి పోయింది కదా, స్కూల్కి పోయిన తర్వాత ఇక నేనేం చేయాలి, చాయ్ పెట్టాలి, తర్వాత వచ్చేసి లెమన్ టీ పెట్టాలి.
మొన్నటిదాకా కాఫీ పెట్టినా అని చెప్పినా కదా, కాఫీ పౌడర్ అయితే అయిపోయింది. మా ఇంట్లో అయిపోయిందని షాప్ కాడికి పోతే ఆడ కూడా అయిపోయిందంట. ఇక్కడ మాకు దగ్గరలోనే షాప్ ఉంటుంది. ఆ షాప్లో సగం వస్తువులు దొరికితే సగం వస్తువులు అయితే దొరకవు. అందుకే నేను ఏం చేస్తానంటే నెలకి సరిపడా సామాన్ అనేది గ్రోసరీస్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుంటాను. మిగతా సామాన్ ఉంటుంది కదా, ఇక్కడ బయట గేట్ దగ్గర అయితే తెచ్చుకుంటాం. అక్కడ అన్నీ అయితే తెచ్చుకుంటుంది. 1 మంత్కి ఒకసారి అయితే నేను తెచ్చుకుంటాను అనమాట. కొన్నిసార్లు 2 మంత్స్ కూడా వస్తాయి బుక్ చేసినవి. కానీ ఆయిల్ మాత్రం రాదు, అదేంటో తెలీదు. నేనైతే ఒకేసారి ఒక 8-9 ఆయిల్ ప్యాకెట్స్ అయితే బుక్ చేస్తాను. ఒక్కొక్కసారి 7 అనమాట. అవి నాకు తొందరగా అయిపోతుంటాయి. నేను మళ్ళీ కూరలో తక్కువ నూనె పోసినా కూడా మా సార్ ఏమో నువ్వు ఎక్కువ ఆయిల్ వాడుతున్నావు అని చెప్పి మా సార్ అంటారు. ఇప్పుడు నేను పప్పు కూర వండిననుకో పైనుంచి పోపు పెడతాను కాబట్టి ఆయిల్ కనిపిస్తుంది. చార్లలో కూడా పైనుంచి పోపు పెడతాను కాబట్టి ఆయిల్ కనిపిస్తుంది. కానీ కూరలలో అయితే ఆయిల్ ఏం ఎక్కువ కాదు, సమానమే పోస్తాను. మరీ అంత తక్కువేం పోయిను, మరీ అంత ఎక్కువేం పోయిను. ఇక మా సార్తోనేమో రోజు ఒక పంచాయతీ అనమాట. ఇలా ఆయిల్ ఎక్కువ పోసినావు, అలా ఆయిల్ ఎక్కువ పోసినావు అని చెప్పేసి మా సార్ అంటారు. ఇక ఆయన ఎన్నన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు తెలుసు కదా నేను ఎంత పోస్తున్నాను, ఎక్కువ పోస్తలేనని చెప్పేసి. మరి కొంచెం కూడా కూరలో ఆయిల్ లేక ఆనియన్ కూడా సరిగ్గా ఫ్రై అయిపోతే కూర టేస్ట్ అనేది ఉండదు కదా. అందుకే నేను ప్రతి కర్రీలో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఛాయ్ పెట్టిన, అత్తమ్మకు వచ్చేసేమో లెమన్ టీ పెట్టిన. కాఫీ పౌడర్ అయిపోయిందని కాబట్టి మా మామయ్యకి అయితే ఛాయ్ పెట్టి ఇక అందరం కలిసి అయితే ఇక్కడ తాగేస్తున్నాము. ఛాయ్లోకి బిస్కెట్స్ అయితే కంపల్సరీ అనమాట. ఒకవేళ నేను లేకపోతే తినను, ఛాయ్ కూడా తాగను. మొన్నటి నుంచి మామయ్యకి ఛాయ్ పెడుతున్నప్పటి నుంచి నేను కూడా ఛాయ్ తాగుతున్నా. మొన్నటిదాకా లెమన్ టీ తాగిన కదా, మా మామయ్య ఏమంటారంటే నువ్వు తాగకపోతే నేను కూడా తాగను అంటుండు. ఇక ఆయన అట్లా అనేసరికి పెద్ద మనిషి కదా, ఛాయ్ తాగితే కొంచెం ఆయన నిమ్మలంగా ఉంటాడు. మళ్ళీ ఈ లెమన్ టీ అంటే తాగినట్టే అనిపించదు కదా అని ఆయనకు ఛాయ్ పెట్టేసి నేను కొంచెం ఛాయ్ అయితే పోసుకుంటున్నా. మళ్ళీ ఇంటికి పోతా కదా ఛాయ్ అస్సలు తాగను, ఎందుకంటే ఇక్కడ అందరం కలిసినాం కాబట్టి ఇప్పుడు మనం తిన్నామా తాగినామా లేదా అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఆడికి పోతే ఎవరి పని వాళ్ళే కాబట్టి ఇవన్నీ ఎవరేం పట్టించుకోరు కదా. ఇక నేను అందుకే ఈడున్న రోజులు తాగుదాము, ఆ తర్వాత ఇంకా అడిగినాక నేను మళ్ళీ అయితే ఛాయ్ తాగను అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక ఛాయ్ తాగిన వెంటనే మా మామయ్యకు మా అత్తమ్మకి అయితే ల్యాప్టాప్ పెట్టిస్తున్నా. ఇక కనే విషయం వచ్చేసరికి ఒక సినిమా అయితే అయిపోగొడతారు. మళ్ళీ విషయం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సినిమా మధ్యాహ్నం వరకు అయిపోగొట్టి ఇక ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంకో సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక వాళ్ళిద్దరి కోసం అయితే నేను సినిమా పెడుతున్నా. ఏం సినిమా పెట్టాలో కూడా అర్థమవుతలేదు. మా మామయ్యకి మా అత్తమ్మకు సినిమాల గురించి మస్తు క్లారిటీ అనమాట. రోజు ఒక కొత్త సినిమాల పేరు చెప్తున్నారు. నేనేమో సినిమా చూస్తా కానీ ఆ సినిమా పేరే తెలియదు. ఇక మా మామయ్య మా అత్తమ్మ మస్తు సినిమాల పేర్లు గుర్తుపెట్టుకొని ఇక అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి అంటున్నారు అనమాట. ఈరోజు మహర్షి సినిమా అడిగినారు, అయితే అది యూట్యూబ్లో వస్తలేదనమాట. ఇక నేను వేరే సినిమా అయితే పెట్టిన, అది రామ కృష్ణ ఉంటుంది కదా, ఇక ఆ సినిమా అయితే పెట్టించిన. ఈరోజు వంట అయితే కాకరకాయ కూర ఒకటి, అన్నం ఒకటి అయితే వండేసిన కదా. ఇగో ఇంటికి పోతున్నాం కదా, మొన్న అయోధ్యకు పోయేటప్పుడు నాకు బట్టలు అన్నీ తీసేటప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్గా తీస్తున్నప్పుడు ఆ కింద ఉన్న టాప్స్ అవన్నీ తీసేసరికి దొరకవు అనమాట. ఇక అప్పుడు ఏం చేస్తాను, బట్టలన్నీ బెడ్ మీద వేసి నాకు కావాల్సినవి తీసుకొని మళ్ళీ హడావిడిగా అలానే పెట్టేస్తాను అనమాట. ఇక చూస్తున్నాను కదా బట్టలన్నీ చిందరవందరగా అయిపోయినాయి. నేను ఏం చేస్తాను అంటే బట్టలన్నీ మంచిగా నీట్గా మడత పెట్టుకుంటాను. ఇక రోజు వేసుకున్న బట్టలు వాడుతున్నంతసేపు అన్ని మడతలు మంచిగా ఉంటాయి, ఒక్కటి కూడా చెక్కు చెదరదు అనమాట. ఇక ఎప్పుడైతే వేరే టాప్స్ తీస్తానో ఇక అప్పుడు ఉంటుంది అనమాట. అప్పుడు బట్టలు అన్నీ ఆగమాగం అయిపోతాయి. ఈ కబోర్డ్ కూడా మస్తు చిన్నగా ఉంది తెలుసా. నేను బట్టలు మడతలు పెట్టలేక నాకు యాస్ట్ వస్తుంది తెలుసా. ఇక ఇప్పుడు నేను పెడుతున్నాను కదా నా బట్టల్లో సెల్ఫ్ చూడండి ఎంత ఉందో. అక్కడ 2 సైడ్ల బట్టలు పడుతుంటే అంటే ఇట్లా అటొకటి ఇటొకటి 2 లైన్స్లలో బట్టలు పెట్టేస్తుంది. అవి నేను ఇంత హైట్గా పెట్టి మళ్ళీ దాని వెనకంగా మళ్ళీ వేరే బట్టలు పెట్టి దాని వెనకంగా వేరే బట్టలు పెట్టేసరికి ఇక ఉన్న బట్టలు ఏమో నాకు దొరకవు అనమాట. ఇక నేనేం చేస్తే ఎప్పుడు నా పీసినేస్తాను అనమాట. ఇక ఎప్పుడు తీసిన బట్టలు ఖరాబ్ అవుతాయి, మడతలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి పైన ఉన్న బట్టలు ఏవి కనిపిస్తే అవే వేసుకొని ఇక నేనైతే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక ఈ రోజు అయితే బట్టలు మడత పెడుతున్నా. మీకు తెలుసు కదా ఎట్లాగో వారానికి ఒకసారి నాకు ఈ బట్టలు మడత పెట్టే పని ఖచ్చితంగా ఉంటుంది. ఇక మళ్ళీ రేపటి ఎల్లుండి అయితే ఇంటికి పోతున్నాం. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు బ్యాగ్ చదరాలంటే మనకు బట్టలు అన్నీ మడత పెట్టి ఉంటేనే మనం ఏం తీసుకోవద్దు అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది కదా. అందుకే ఇక తీసి బట్టలు అయితే మడత పెడుతున్నా. మొన్న
అయోధ్యకు పోయేటప్పుడు ఒక బ్యాగ్ అయితే ఖాళీ చేసిన కదా, ఒకటి ఎల్లో కలర్ బ్యాగు. ఆ బ్యాగ్లో ఒక 4-5 చీరలు పెడతా అనమాట. ఆ చీరలు కూడా తీసి నేను పోయేటప్పుడు కబోర్డ్లోనే వేసి ఆ బ్యాగ్ అయితే పట్టుకొని పోయినా. ఇక వచ్చినాక మళ్ళీ చదువుకుందాం అంటే మొత్తం టైమే ఉండలేదు. ప్రతిరోజు హడావిడి అయిపోతుంది అనమాట. పొద్దుగా లేవాలి, టిఫిన్ చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మళ్ళీ వర్క్ చేసుకోవాలి, తర్వాత మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ ఛాయ, పిల్లలకి ఏదో ఒక స్నాక్స్, నైట్ వంట, మొత్తం హడావిడి. మళ్ళీ దీంట్లో నాకు ఎడిటింగ్ అనమాట. సర్రిపోతుందంటే మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా ఎట్లనో అవుతుందనమాట. మస్తు స్ట్రెస్ అవుతుంది. అయినా కూడా మీకు తెలుసు కదా నాది ఒకటి నేను నా వీడియోస్ మంచిగా చేయాలి, పబ్లిక్లో పోవాలని చెప్పి. ఇక నా ప్రయత్నం ఇది ఇట్టుండగా మా సార్ అంటుండు కదా, నువ్వు చాలా కష్టపడుతున్నావు వీడియోస్ గురించి, నీ వీడియోస్ ఏం పబ్లిక్లోకి పోతలేవు, ఇంత స్ట్రెస్ అవసరం ఏం లేదు, ఎప్పుడో ఒకప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే రోజు ఏం చేయకు, వారానికి ఒక 3 వీడియోస్ పెట్టు చాలు అని చెప్పేసి మా సార్ అంటుండు. నాకు కూడా తను అనడంతో నేనైతే ఆలోచనలో పడ్డా. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంటికి పోతున్నా నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. నువ్వేడికి పోతున్నావు? మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నావా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. మీ అమ్మమ్మ నచ్చుతుందా నీకు? ఎంత చాక్లెట్ ఇస్తుంది, ఇంకేం చేస్తుంది? కుర్కురే ఇస్తుంది, ఇంకా మస్తు ఇస్తుందా? ఇంకేమేమి ఇస్తుంది మస్తు అంటే? నీకు అన్నం తినిపిస్తుందా? ఏం కూర వండుతుంది? పొటాటో వండుతుంది, ఎగ్. నీకు ఫస్ట్ మీ అమ్మమ్మ నీకోసం ఊకే ఎగ్గే వండుతుంది కదా ఎక్కువ. మీ తాత ఏం చేస్తాడు? కూర్చుంటాడా? చికెన్ తెస్తాడా? మటన్ తెస్తాడు, ఇంకా? అమ్మమ్మ మంచిదా, తాత మంచిదా? నీకు అమ్మమ్మ ఇష్టమా ఎక్కువ, తాత ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? నీకు కోకోనట్ కొట్టియాడు తాత, కోకోనట్ కొట్టిస్తాడు, వాటరు. అమ్మమ్మ కైట్స్ దాపట్లే నీకోసం మంచిగా ఎగరేసినావా? నేను ఏమని పిలుస్తుంది అమ్మమ్మ? ఏమని పిలుస్తుంది? ఏమని పిలుస్తుంది? నేను అన్న అంటదా? అన్న అంటదా, కన్నా అంటదా? కన్నయ్య అంటదా? నువ్వు ఇంకా సెల్ఫ్లో ఎందుకు ఎక్కినావు చెప్పు? నువ్వు ఇంకా సెల్ఫ్లా ఎవరన్నా ఎక్కుతారా అట్లా? చీచి, బ్యాడ్ బాయ్ అవుతాడు సెల్ఫ్లో ఎక్కితే. ఇంకా నువ్వు షూస్ వేసుకొని ఎక్కినావు. దిగు దిగు, నేను బట్టలు మడత పెట్టుకోవాలి. సరే ఇప్పుతా, ఒక్క నిమిషం. నాకు కూడా మా సారు అన్నారని చెప్పిన కదా, వారానికి 3 రోజులు పెట్టంటే నేను కూడా నా ఛానల్ రివ్యూస్ అన్నీ చూసుకున్న తర్వాత నాకు కూడా అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడి చేస్తున్నా కూడా ఒక్క వీడియోస్కి కూడా మంచి వ్యూస్ అనేవి లేవు. ఇంకా నేను కూడా వీడియోస్ చేయడం ఆపేయాలనిపిస్తుంది. మళ్ళీ తర్వాత అనిపిస్తుంది ఎట్లాగో ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము, అందరికీ సక్సెస్ అనేది ముందే రాదు కదా, వ్యూస్ రావడానికి టైం పడుతుంది. కానీ వ్యూస్ వచ్చే వరకు మనం వీడియోస్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఆఫ్ చేసామనుకో మళ్ళీ వెనక్కి పోతామని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. రోజు వీడియోస్ పెడితే రీచ్ ఉంటుందా? లేదు అక్క డే బై డే పెట్టినా కూడా బెటర్ అని చెప్పేసి అంటారా? కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ నేనైతే బట్టలు సర్దేస్తున్నాను కదా, మేము ఒక 3 రోజులలో ఇంటికి అయితే వెళ్తున్నాము. May 12కి అయితే స్టార్ట్ అవుతుంది మా జర్నీ అనమాట. ఇక నేనేం చేసిన అంటే ఇక ఎట్లాగో పోయేటప్పుడు మస్తు పని ఉందనమాట. మస్తు పని అంటే ఇక నెల రోజుల కోసం ఇంటికి పోతున్నాం కదా, ఇంట్లో సామాను మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ నేను ఏం చేస్తానంటే ప్లాస్టిక్ కవర్లలో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్తానమాట. అవన్నీ సదరాలంటే కూడా ఎక్కువ టైం పడుతుంది. అందుకే ముందుగా బట్టలు అయితే సదిరేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను శారీస్ పెడుతున్నాను. ఇందాక పెట్టిన టమాటో కలర్ శారీ ఉంది కదా, నేను దాన్ని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను.
ఆ తర్వాత వచ్చేసి ఈ సారీ ఉంది కదా, ఇది మీషో నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 800 పడింది అనమాట. ఈ సారీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లౌజులు అనేవి నేను ఒక మోడల్లో కుట్టించుకున్నాను. అవి బోట్ నెక్ పెట్టి బ్యాక్ హుక్స్లు పెట్టాను అనమాట. నాకు చాలా మంచిగా సెట్ అయిపోయినాయి ఆ బ్లౌజులు. ఇగో ఈ పింక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఇది నేను మదీనాలో తీసుకున్నాను. అప్పుడు నేనైతే షాపింగ్కి వెళ్ళిన అనమాట. చాలా ఫ్రాక్స్ అయితే నేను విషు కోసం తీసుకున్నాను. అలాగే కనే బట్టలు కూడా కొన్ని అయితే అక్కడే షాపింగ్ చేసిన. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ అయితే బట్టలు వచ్చినాయి. ఈ సారీ వచ్చేసి నాకు పట్టు సారీ అనమాట. 1200కి వచ్చింది. ఆ బ్లౌజ్ ఏమో 450కి వచ్చింది అనమాట. ఇక నేను స్టిచ్ చేయించుకొని 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు ఆ సారీ అయితే కట్టుకోలేదు. ఇక నా బట్టలు మడత చేయడం అయిపోయిన తర్వాత అన్నీ అయితే కబోర్డ్లో పెట్టిన. ఇప్పుడైతే మా విషయమ్మ బట్టలు అయితే తీస్తున్నాను. తనకు కూడా చిన్న సెల్ఫే. నేనైతే పిల్లల కోసం అయితే ఎక్కువ పార్టీవేర్ బట్టలు అయితే తీసుకోను. ఎందుకంటే మీకు తెలుసు కదా, మేము ఇక్కడ బీహార్లో ఉంటాము. మాకు పార్టీలు ఫంక్షన్స్ అలా ఏముండదు. 24 గంటలు ఇంట్లోనే అనమాట. ఇంకా అయినా కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టి నేను పిల్లలకు కానీ నాకు కానీ బట్టలు అయితే నేను తీసుకోలేను. అందుకే నేను ఏం చేస్తానంటే రెగ్యులర్ వేరే పిల్లలకి అయితే ఎక్కువ ఉంటాయి. మొన్న ఈ ఫ్రాక్ వేసిన కదా బర్త్డే రోజు, ఇది కూడా నేను ఈసారి తీసుకున్నది ఏం కాదు, పోయినసారి మార్చిలోనే తీసుకున్నాను. అది కూడా మదీనా. ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కదా, ఈ బ్లూ కలర్ ఫ్రాక్ వచ్చేసి కూడా ఇది కూడా అక్కడే తీసుకున్నాను సిటీలో. నాకు ఈ ఫ్రాకు ఇంకోటి మొన్న ఫస్ట్ బర్త్డే రోజు విషం వేసుకుంది కదా సిల్వర్ ఫ్రాకు, ఈ 2 కలిసి అయితే నాకు 1050కి అయితే ఇచ్చిండ్రు. అదే ఇప్పుడు మనం బట్టల షాపులలో తీసుకుంటే ఒక్కొక్క ఫ్రాకు 1500 నుంచి 2000 వరకు అయితే ఉంటుంది. నాకు ఈ ఫ్రాకు ఇందాక పెట్టిన బ్లూ కలర్ ఫ్రాక్ ఉంది కదా, 2 కలిసి అయితే 1050 అయితే పడ్డాయి అనమాట. అంటే ఇక ఈచ్ వన్ వచ్చేసి 500, అట్లా ఒక 25 రూపీస్ ఎక్కువ అనమాట. ఈ 2 ఫ్రాకులను కూడా దాంట్లోనే పెట్టేసిన. బర్త్డే ఫ్రాక్ ఉంది కదా, బర్త్డే ఫ్రాక్ ఏమో 650 రూపీస్ అయితే అయినాయి. అది కూడా మదీనాలో తీసుకున్నాను. మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉంటే ఆ టైంలో తీసుకున్నాను. కానీ అప్పుడైతే మా మామయ్య వచ్చిండు, ఇంటికి ఒక్కరే వచ్చింది కదా. వచ్చినప్పుడు నేనైతే మామయ్య ఉన్నారని చెప్పేసి ఆంటీ వాళ్ళ పాప మ్యారేజ్కి అయితే నేను వెళ్ళలేదు. ఇక ఆ బట్టలు అట్లనే ఉన్నాయి కదా అని చెప్పి మన విషయమ్మకైతే నేను బట్టలు ఏం తీసుకురాలేదు బర్త్డేకి. అదే ఫ్రాక్ వేసిన. మళ్ళీ కన్నయ్య బర్త్డే రోజు వచ్చేసి కూడా అప్పుడు తీసుకున్న బట్టలు ఉంటే అవి వేసిన. ఇక ఇప్పుడైతే విషయమ్మ బట్టలు అయితే మడత పెట్టిన. కన్నయ్య బట్టలు కూడా మడత పెట్టేసి ఫ్రాక్స్ అన్నీ ఒక కవర్లో పెట్టి పైన పెట్టిన. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కన్నయ్య బట్టలు తీయాలంటే కబోర్డ్కి ఇలా పైకి ఎక్కి తీయాలన్నమాట. చాలా కష్టం అవుతుంది. ఈసారి ఎట్లా అయినా వచ్చిన తర్వాత బీరువా అయితే కంపల్సరీ కొనుక్కుంటాను. ఇంకా కిచెన్లో ఇంట్లో ఎన్నెన్నో మార్పులు అయితే చేస్తాను. అవి ఎలా చేయాలో ఏమో కూడా నాకు అర్థమవుతలేదు. నేను నా ఐడియా ఏంటో నేను చెప్తాను. ఒకవేళ మీకు తెలిసిన ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నా కిచెన్ చూసారు కదా, ఆ కిచెన్లో నేను ఏమనుకుంటున్నానంటే రెడ్ కలర్ పెయింట్ వేసి వైట్ కలర్ ముగ్గులు వేస్తే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కిచెన్ ఉంటుంది కదా, అట్లా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసేమో ఇది. సెకండ్ వచ్చేసి అవి నా దగ్గర ఉన్నవి డబ్బాలు ఉన్నాయి కదా, ఇప్పుడు పప్పుల డబ్బాలు కానీ నేను పిండి పోసుకునే డబ్బాలు, ఇవన్నీ అయితే అన్నీ ఒకే సైజులో లేవు, ఒకేలాగా లేవన్నమాట. అన్నీ ఒకే లుక్లో బాగుంటాయని చెప్పేసి అట్లా అనుకున్నా. అయితే నేను డబ్బాలు కూడా చేంజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ కవర్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ కవర్ తీసుకుంటాను, కర్టన్స్ తీసుకుంటాను. తర్వాత ఒకటి ఇట్లా కేక్ సామాన్ పెట్టుకోవడానికి ర్యాక్స్ లాగా ఉండేటివి అవి తీసుకుంటాను. ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకుంటాను. మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక నేనైతే కబోర్డ్ సర్దిన తర్వాత ఆ కింద పిల్లలకి సంబంధించినవి కొన్ని నోట్స్లు ఉంటాయి, ఆ తర్వాత ఏమైనా పేపర్స్ ఉంటాయి, ఇంకొచ్చి బెడ్షీట్స్ అవన్నీ అయితే ఒక బ్యాగ్లో పెట్టేస్తా. ఇప్పుడైతే పిల్లల దగ్గర ఉన్న కలర్స్, పెన్స్, పెన్సిల్స్ అన్నీ నేను ఒక బాక్స్లో వేస్తానమాట. నేను ఎప్పుడైనా సరే పెన్నులు అయినా పెన్సిల్ అయినా కలర్స్ అయినా ఒక్కొక్కటిగా తీసుకుంటే మాత్రం సెట్ లాగా తీసేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా, ఇప్పుడు ప్రతిదీ వాళ్ళకి ఇవ్వాలంటే ఒకేసారి కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు. కానీ ఒకసారి పెన్సిల్ అయిపోగానే షాప్కి వెళ్ళడం, లేజర్ అయిపోగానే షాప్కి వెళ్ళడం, ఇలా అయితే నాకు నచ్చదు అనమాట. ఇందాక బ్యాగ్ చదివినా కదా, అది మొత్తం వచ్చేసి ఇంకా పిల్లలవి పెన్సిళ్ళు, తర్వాత వచ్చేసి లేజరు, షార్ప్నరు, కలర్స్ అవన్నీ ఉంటాయన్నమాట.
విషమ్మకైతే డైలీ వేర్ బట్టలు ఏం లేవు, ఇగో గివే ఉన్నాయి. ఇక ఈడ కూడా అన్నీ అయితే సర్దేసుకున్నాను. ఒక బ్యాగ్లోనేమో నా శారీస్, ఇంకో బ్యాగ్లోనేమో పక్క బట్టలు ఉంటాయి. ఆ తర్వాత చిన్న చిన్న కవర్లలో ఏముంటాయంటే ఎక్స్ట్రా ట్రావెల్స్, తర్వాత పిల్లలవి చినిగిపోయిన బట్టలు ఉంటాయి, అవి అయితే పెట్టేస్తాను. ఇక ఈ బట్టలు ఏమో బ్యాగ్ సదురుకోవడానికి అయితే పక్కన పెట్టిన. ఇది వచ్చేసి మా విషమ్మ 3 months ఉన్నప్పుడు ఇది మా మనరక కుట్టించిన ఫ్రాక్ అన్నమాట. విషుకి ఈ ఆరెంజ్ కలర్ ఫ్రాకు అప్పట్లో చాలా బాగుండేది. అయితే ఈ ఫ్రాకు అప్పుడే నాకు బాగా నచ్చేసిందని ఇంకా విషు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పాపకి ఇవ్వాలని చెప్పి నేనైతే ఈ ఫ్రాక్ని దాపెడుతున్నా. ఇంకో ఫ్రాక్ వచ్చేసి నేను ఫస్ట్ టైము విషు కోసం ఫ్రాకులు తీసుకుంటాం కదా, ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత 21st వచ్చిన బట్టలే వేస్తాము. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి షాపింగ్కి వెళ్ళి వాళ్ళకి మంచి బట్టలు తీసుకుంటాం కదా, అలా నేను ఫస్ట్ తీసుకున్న ఫ్రాక్ వచ్చేసి ఇందాక చూపించాను కదా బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఉన్నది, ఆ ఫ్రాక్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అది కూడా నేను విషు కోసం చేసిన ఫస్ట్ షాపింగ్ అని చెప్పేసి అది కూడా దాచిపెట్టుకున్నా. ఇక బట్టలన్నీ అయితే నేను బ్యాగ్లో పెట్టేసిన. మళ్ళీ రేపటెల్లుండి బ్యాగు సదురుతా కదా, ఏమేమి బట్టలు తీసుకెళ్తున్నా అవైతే నేను చూపిస్తాను. ఈ బట్టలు వచ్చేసేమో నిన్న మీషో నుంచి వచ్చినాయి కదా, వాటిని స్టిచ్చింగ్ చేయడానికైతే నేను పక్కన పెట్టిన. స్టిచ్చింగ్ అంటే డబుల్ కుట్ కాదు, విషుకి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర చాలా లూజ్గా అవుతున్నాయి అనమాట. కొంచెం మిషన్ ఉంది కదా, ఒక్క కుట్టేస్తే సరిపోతుంది అన్నట్టుగా నేనైతే బయట పెట్టిన. ఇక నైట్ వచ్చేసి అందరం అయితే వాకింగ్కి పోయినాం. ఈరోజు వాకింగ్ పోయిన తర్వాత విషమ్మ కన్నయ్య మంచిగా ఉంటే నేను ఈరోజు ఐస్ క్రీమ్ కొనిస్తాను వాళ్ళకి చెప్పిన. ఇక అట్నే మా సార్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనేయడానికి అయితే తీసుకొచ్చిన. ఇక ఈ వచ్చేసి పకోడీ అంకుల్ అనమాట. మేము ఈ అంకుల్ దగ్గర ఎప్పుడు పకోడీ లేదా సమోసా తీసుకున్నా కూడా పైసలే తీసుకోరు. కొన్నిసార్లు ఇక అనిపిస్తుంది ఆయన పైసలు తీసుకున్నందుకు నాకు పకోడీ కూడా తీసుకోవాలనిపించదు. కానీ మా సార్ ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు వీళ్ళందరినీ మందలిస్తారు కాబట్టి ఇక వద్దన్న కూడా పకోడీ కట్టి మా ఇంటికి అయితే పంపిస్తారు. ఎందుకు వీళ్ళకి ఇంత ప్రేమ అంటే వీళ్ళు బీహార్ వాళ్ళు కదా, ఒక రోజు అయితే మా ఇంటికి పిలిచి మేమైతే వీళ్ళకు బగారన్నము చికెన్ కర్రీ వేసి అన్నం పెట్టినా అనమాట వీళ్ళ ఫ్యామిలీకి. మా సార్ ఎట్లా అంటే ఎవరితోనైనా మంచిగా మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా లంచ్కి అయితే ఇన్వైట్ చేస్తారనమాట. ఇక వీళ్ళకి మన స్టైల్ బగారన్నము చికెన్ కర్రీ తెలియదు కదా, తెలంగాణ స్టైల్ నేను వండి పెట్టినా అనమాట. ఇక అప్పటి నుంచి వీళ్ళైతే మా దగ్గర నుంచి పైసలు అయితే తీసుకుంటలేరు. ఇక మా సార్ ఏంటంటే కొన్నిసార్లు మొహమాటానికి వద్దు అన్న కూడా మేము వద్దంటున్నాం అని చెప్పేసి మేము వచ్చిన తర్వాత అటువైపు వాకింగ్ పోతే మేము మళ్ళీ వద్దు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుతో పంపిస్తారనమాట. ఇంటికి పోయినాక ఎట్లాగో పంపిస్తే రిటర్న్ పంపించలేమని చెప్పేసి ఈ అంకులు వాళ్ళ కొడుకు ఇద్దరు అయితే ఈ పకోడీ బండి నడిపిస్తారు. ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు వేస్తున్నారు కదా ఈ పకోడీ అనమాట, నాకు చాలా ఫేవరెట్. ఎట్లా అంటే వీళ్ళు కొన్నిసార్లు శనగపప్పు నానబెట్టి మళ్ళీ దాంట్లోనే శనగపిండి కలిపి ఈ చిన్న చిన్న పకోడీ వేస్తారు. లేదు అంటే శనగపిండిలో కొంచెం ఉల్లిగడ్డ వేసి ఆ తర్వాత పచ్చి శనగలు ఉంటాయి కదా వాటిని అక్కడక్కడ కొంచెం గ్రైండ్ చేసి వేసి కలిపి అయితే ఇలా చిన్న చిన్న పకోడీ అయితే వేస్తున్నారు. ఇక పకోడీ తీసుకొని అయితే ఇంటికి పోయినాం. మరి ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.